ప్రభు యేసు నామమును బట్టి ప్రియమైన దైవజనమా, ప్రభు యేసు నామంలో మీకు అందరికీ ఉదయకాల వాక్య ధ్యానం యొక్క శుభములు, ఆశీర్వాదములు. మన తండ్రి అయిన దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి ఆయనకు స్తుతులు, స్తోత్రములు చెల్లించాల్సిన బద్ధులమై ఉన్న వారమై ఉన్నాం. మనం దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచే యోగ్యతలో నిలవటానికి ఆయన మన ఎడల కృప చూపునట్లు ప్రార్థన వాక్య ధ్యానంలో కొద్ది సమయము గడిపెదమండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్లను బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు. క్షేమంనిచ్చినారు, మీ కాపుదల్లో భద్రపరిచినారు. వందనాలు ప్రభువా. నాయన, గత మాసం అంతట్లో మీరు తోడై ఉండి ప్రభువా తండ్రి, నూతన మాసంలో నాయన రెండవ రోజు అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన యోగ్యత, ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభువా. ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు, ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు ప్రభువా తండ్రి. నాయన, అస్వస్థతగా ఉన్న సమయములలో ప్రభువా నీ తట్టు తిరిగినప్పుడు నీవు మాకు అందరికీ నీవు సమకూర్చిన స్వస్థతను బట్టి వందనాలు. మీరు ఏర్పాటు చేసిన ప్రతి నాయన యోగ్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఏ కొదవలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో ప్రభువా, ఉదయకాలం నీ వాక్య ధ్యానంలో నాయన ప్రార్థనలో నిన్ను అడుగుచున్న ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకొని నీ చిత్తానుసారంగా జీవించటానికి నాయన నీ కృపలో ఉండటానికి సహాయం చేయమని కోర్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఉదయకాల ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 18వ కీర్తన 35వ వచనం నుండి 35, 36. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు విశాలపరచితివి. నా చీల మండలు బెనకలేదు. తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. మరి శ్రేష్టమైన దేవుని వర్తమానం ఏంటంటే, కీర్తనాకారుడు తెలియజేస్తున్న విధంగా నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. మరి ఆయన రక్షణ కేడం ఏంటి? కేడం అంటే ఏంటి? కాపుదల. ఆయన కాపుదల. ఆయన మనల్ని రక్షించి మనల్ని కాపాడే విషయం. మన ఇంటి చుట్టూ గోడ వేసుకుంటామా? మన ఇంటికి పైన కప్పేసుకుంటామా? ఎందుకు వేసుకుంటాము? కాపుదల. అది కాపాడడానికి మనల్ని, ఇంట్లోకి ఎటువంటివి చెడ్డవి ప్రవేశించకుండానట్లు అవి మనల్ని కాపాడుతాయని. ఎండ వేడికి, వర్షానికి తడిచిపోకుండా అది మనల్ని కాపాడుతుంది. ఇల్లు మనల్ని కాపాడుతుంది. ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారము మనల్ని కాపాడుతుంది. ఏ విధంగా కాపాడుతుంది? ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారం ఏ విధంగా కాపాడుతుంది అంటే, ఎటువంటి పశువులు అంటే హాని చేసే పశువులు లోపల జ్వరబడకుండా, ఒకవేళ జ్వరబడ్డా కూడా ఇంట్లోకి రాకుండా, మరి ఇంటి చుట్టూ మనం వేసుకున్న సమస్తము, మన ఇంటి పైన వేసుకున్న సమస్తము మనకి కాపుదలకు ఉంటుందని మన ఆలోచన, మానవ ఆలోచన. ఇక్కడ నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. ఆయన రక్షణ కేడము మనకు ఇయ్యబడ్డది. మరి అదేవిధంగా నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. కీర్తనాకారుడు దాన్ని సాక్ష్యంగా చెప్తున్నాడు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను అంటున్నాడు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను అంటే, మనము గత 9 మాసాలు చూసినట్లయితే ఈ 9 నెలలు దేవుడు మనల్ని ఆయన కాపుదల్లో ఉంచి మనల్ని కాపాడినాడు. ఏ విధంగా? ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని సజీవుల లెక్కలో కాపాడినాడు, మనల్ని సజీవుల లెక్కలో ఉంచినాడు. మామూలు జ్వరాలు, దగ్గు, పడిశము పట్టకుండా అయితే లేకుండా లేము. అవి మన జోలికి వచ్చినా కూడా
మన ప్రాణము దానికి అప్పగింపబడి లేదు. మరి ప్రాణం అప్పగించలేదు దేవుడు అంటే ఎందువలన అప్పగించకుండా ఉండొచ్చు? మనం ఈ భూమి మీద ఉన్నామంటే దానికి ఒక కారణం ఉండుంటుంది. మనకు ఆయన ఇచ్చిన రక్షణ కేడమును మనము మన పొరుగువారికి ఇస్తున్నామా, లేదా నాశనంలోకి మనం వెళ్తున్నామా? మరి అది చూసినట్టయితే 39వ వచనంలో, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివని, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. ఎంత శ్రేష్టమైన మాట! కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట ఏంటి? యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. ఎటువంటి యుద్ధము? మరి ఇప్పటివరకైతే పోరాడింది ఆరోగ్యం కోసమే, అందరం ప్రాణం కోసమే పోరాడి ఉన్నాం. ఇప్పుడు 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఏవైతే ఇంట్లోనే ఉండిపోయి ఏదైతే సంపాదించుకోలేకపోయినామో ఆ సంపాదన మీద పడి మనం బయట తిరుగుతున్నాం. కానీ ఆ గడిచిన కాలం అంతయు ప్రాణము కొరకు, ఆరోగ్యము కొరకు మనం పోరాడినట్టే. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మన ఎకానమీ అంటే ఏంటంటే ఫైనాన్సెస్, మనము మన సంపాదన విషయంలో మనం ఖర్చు పెట్టాలన్నా ఒక పైసా మన దగ్గర ఉండాలి. మరి మన సంపాదన ఏదైతే ఈ 5-6 నెలల్లో మనం చేసుకోలేకపోయినామో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మీద పడ్డారు. అందరూ ఆర్థిక వ్యవస్థ మీదనే దృష్టి నిలిపి ఉన్నారు, ప్రభుత్వం కానీ మామూలు సామాజిక వర్గం కానీ. మరి అట్లాంటప్పుడు యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి అంటున్నాడు కీర్తనకారుడు. యుద్ధమునకు నీవు నన్ను బలం ధరింపజేసితివి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఆలోచించినట్లయితే మన యుద్ధం ఆడుందంటే ఇప్పుడు పోయి మనం సంపాదిస్తున్న దాంట్లో ఉంది. దానికి దేవుడే బలం ఇచ్చినట్టు. మనకి యుద్ధం ఏంటి? సంపాదన కొరకు మనం దినమంతా కష్టపడుతున్నది, ఇప్పుడు పోరాడుతున్నాం. అదే యుద్ధం. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. మరి గడిచిన కాలంలో ఎటువంటి జ్వరమే కానీ, అనారోగ్యం ఏదైనా ఉండినా కానీ దేవుడు మనల్ని కాపాడి మంచి ఆరోగ్యముతో నింపినందుకు, శ్రేష్టమైన దీవెనలతో నింపినందుకు దేవునికి వందనాలు తెలియజేయాల్సిన వారమై ఉన్నాము. ఇప్పుడు వరకే కాదు, జీవితాంతం వరకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. మరి దేవుడు మన పాదములు నిలుపు చోటును విశాలపరుస్తాడంట. మన చీలమండలు బెనకలేదంట. ఆయన ఒక ఏమనాలంటే బహుప్రియమైన వాడు, దేవునికి బహుప్రియమైన వాడిగా నిలిచిన ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా పాదములకు చోటును విశాలపరచితివి. చాలా లోతైన మాట అది. ఆయన ఎక్కడ నిలబడినాడో అక్కడ ఆశీర్వదింపబడినాడు. చీల మండలు బెనకలేదు అంటున్నాడు. ఎంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. మరి అటువంటి ఆశీర్వాదము మనం కూడా పొందుకునే యోగ్యతలో మనం నిలవాలని ఆయనకు ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు ప్రార్థించాలి? 41వ వచనం చూద్దాం. వారు మొరపెట్టిరి గాని రక్షించువారు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. ఎందుకు ఇయ్యడు? నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి. నన్ను ద్వేషించు వారిని నీవు నిర్మూలం చేసితివి. వారు మొరపెట్టిరి గాని రక్షించువారు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును.
ఎవరికి ఉత్తరం ఇవ్వలేదు. ఎవరైతే ఇక్కడ ఈ పరిస్థితుల్లో దేవునికి బహుప్రియునిగా నడుస్తున్నారో ఈ కీర్తనకారుడు, ఆయన శత్రువులకు ప్రభువు మరి ఉత్తరం ఇవ్వలేదు వాళ్ళు మొరపెట్టంగా కూడా. అంటే మరి ఈయనకి ఉత్తరం ఇచ్చి ఉన్నాడనే కదా ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఒకసారి బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ విషయం. మరి దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేయాల్సిన వారమై ఉన్నాము. కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాము. దేవుడు చేసిన ప్రతి మేల్ని బట్టి వందనాలు చెల్లిద్దాం. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీరు చేసిన ప్రతి మేల్ని బట్టి వందనాలు. శ్రేష్టమైన మీ మాట ప్రభువా, మీరిచ్చిన రక్షణ కవచము నాయన తండ్రి, మీ కృప, మీరు మా పక్షంలో యుద్ధం చేసే దేవుడు ఇన్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మీరిచ్చిన రక్షణ కవచము నాయన, దాన్ని మేము కాపాడుకుని ప్రభువా మా పొరుగువానికి పంచటానికి ప్రభువా తండ్రి అంతటి నీ ప్రేమలో మమ్మల్ని నడిపించండి నాయన. ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు ప్రభు. మీ కృపలో భద్రపరుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని మనందరికీ అంతం వరకు తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరి నూతన మాసము 2వ దినము యొక్క శుభములు, ఆశీర్వాదములు ప్రభు యేసు నామములో మీకు అందరికీ కలుగును గాక. ఆమెన్.